ఉదయకాల ప్రార్థన. మహాపరిశుద్ధమైన ప్రేమ నమ్మకమైన గొప్ప దేవ, సర్వోన్నతుడా, సర్వ సృష్టిని నీ నోటి మాటతో సృష్టించిన గొప్ప తండ్రి, నీకు వేలాది స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. నిత్యము వేవేల కోట్ల దేవదూతలచే పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని ఆరాధించబడుతున్న గొప్ప తండ్రి, నీకు వేలాది స్తోత్రాలు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. మహోన్నతమైన తండ్రి, నిన్నటి దినమంతయు గత రాత్రి అంతయు నీ కృపాక్షేమాన్ని మాకు అందించి ఉన్నారు తండ్రి. స్తోత్రాలు దేవా, నీకు వందనాలు చెల్లిస్తున్నాము. దినదినము మమ్మల్ని పోషిస్తూ సంరక్షిస్తూ నడిపిస్తున్నందుకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. గొప్ప దేవా, నీకు వందనాలు చెల్లిస్తున్నాము. యేసయ్యా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. మహోన్నతుడా, 138వ కీర్తన 7వ వచనం ద్వారా మాతో మాట్లాడుచున్నారు. నేను ఆపదలలో చిక్కుబడి ఉన్నను, నీవు నన్ను బ్రతికించెదవు. నా శత్రువుల కోపము నుండి నన్ను రక్షించుటకై నీవు నీ చెయ్యి చాపెదవు. అవును తండ్రి యేసయ్యా, మేము ఆపదలలో పడియున్నను తండ్రి. ఆ రోజు దావీదుకు ఏ విధంగా తను ఆపదల గుండా వెళ్ళుచున్నప్పుడు మీరు తోడై నడిపించి ఉన్నారో తండ్రి, మాకు కూడా మీరు తోడై ఉండే దేవుడవు తండ్రి. నీకు స్తోత్రాలు యేసయ్యా. ఎన్నో విషయాలలో మేము ఆపదల గుండా ప్రయాణించినప్పుడు తండ్రి, అపాయాల గుండా వెళ్ళినప్పుడు ప్రభా, మమ్మల్ని బ్రతికించి ఉన్న దేవుడవు తండ్రి. ఎలాంటి అపాయము ఎలాంటి ఆపద మా దరి చేరకుండా మమ్మల్ని రక్షించిన బ్రతికించిన గొప్ప దేవుడవు తండ్రి. నీకు స్తోత్రాలు. అంతేకాదేసయ్యా, మా శత్రువుల చేతిలో నుండి మమ్మల్ని విడిపించే దేవుడవై ఉన్నారు తండ్రి. స్తోత్రాలు. ఆ రోజు దావీదును ప్రభా సౌలు చేతిలో నుంచి విడిపించి రాజుగా అభిషేకించిన గొప్ప దేవుడవు తండ్రి. మా యొక్క శత్రువుల నుంచి వారి కోపం నుంచి దినదినము మమ్మల్ని విడిపిస్తూ తండ్రి రక్షిస్తున్న నీ యొక్క రక్షణకై వేలాది స్తోత్రాలు దేవా. నీవు అలాంటి పరిస్థితుల్లో మేము వెళ్ళినప్పుడు నీ చెయ్యి చాపి తండ్రి మమ్మల్ని రక్షించే దేవుడవై ఉన్నారు యేసయ్యా. నీకు స్తోత్రాలు. నీ కుడి చేతి చేత ప్రభా మమ్మల్ని రక్షించి నడిపిస్తున్నందుకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం యేసయ్యా. గొప్ప దేవా, ఈ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి ఒక్క కుటుంబాన్ని పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ప్రతి ఒక్క కుటుంబాన్ని తండ్రి మీ పాద సన్నిధిలో పెట్టుచుండగా మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. కుటుంబాల మధ్యలో తండ్రి సమాధానము నెమ్మదిని దయచేయండి యేసయ్యా. రక్షణ లేక ఉన్న కుటుంబంలో ప్రభా రక్షణను అనుగ్రహించండి తండ్రి. నీకు స్తోత్రాలు. అనారోగ్యంతో ఉన్న కుటుంబాలను జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అనారోగ్యం నుంచి విడిపించండి తండ్రి. మీ అమూల్యమైన గాయపడిన హస్తముల చేత ముట్టి స్వస్థపరచండి తండ్రి. బాగు చేయండి యేసయ్యా. నీకు వందనాలు చెల్లిస్తున్నాను. గర్భఫలము లేక ఎంతో మంది దంపతులు ఆశతో ఎదురు చూస్తున్న ప్రతి ఒక్కరికి తండ్రి, ఆశపడిన ప్రాణాలను తృప్తిపరచగలిగిన ఏకైక దేవుడు మీరే గనుక యేసయ్యా, వారి ఆశను తృప్తిపరచండి. వారికి కావలసిన తండ్రి బహుమానం అందించండి తండ్రి. నీకు స్తోత్రాలు. యవన బిడ్డలను దర్శించండి తండ్రి. వారు పాపంతో నిండిన లోకంలో జీవిస్తుండగా ఎలాంటి పాపానికి తావునీయక నీ యందు తండ్రి భయభక్తులు కలిగి పరిశుద్ధత కలిగి యోసేపు వలె జీవించే జీవితంను అనుగ్రహించమని ప్రార్థించుచున్నాను తండ్రి. గొప్ప దేవా, నీకు స్తోత్రాలు. పెళ్లి కాని యవన బిడ్డలను దర్శించండి. ఎంతో కాలం నుంచి ఆశతో ఎదురు చూస్తున్నారు తండ్రి. మీరు ఈ సంవత్సరంలో మీ కార్యాన్ని జరిగించండి తండ్రి. నీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. దేశాలపైన దేశాలు యుద్ధము భయంకరమైన వాతావరణ దినములలో మేము జీవిస్తున్నాము యేసయ్యా. నీకు స్తోత్రాలు. ఇజ్రాయెల్, ఇరాన్ తండ్రి, అమెరికా యుద్ధ వాతావరణంతో నిండి అనేక మంది ప్రజలు ప్రభా చనిపోచున్నారు తండ్రి. నీకు స్తోత్రాలు. భూకంపాలు అక్కడక్కడ ప్రభా
ఇవన్నీ చూసినట్లయితే తండ్రి మీ రాకడ అతి సమీపంలో ఉంటుండగా తండ్రి ప్రతి ఒక్కరూ రక్షించబట్టకు సహాయము చేయండి తండ్రి. నీకు స్తోత్రాలు. ఇరాన్ ప్రజలు ప్రభా, ఇరాన్ తండ్రి, ఇరాన్లో ఉన్న ప్రభుత్వము తండ్రి దేవా మీకు తెలుసు, వారు ఎలాంటి ఇంతకు ముందు ప్రభు వారు ఎలా పరిపాలించి ఉన్నారో, ఎంత కఠినమైన పరిపాలన ఉందో తండ్రి, మీకు వ్యతిరేకంగా వారు లేచినప్పుడు తండ్రి మీ ఉగ్రత వారిపై వచ్చి ఉంటుండగా తండ్రి మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. నీకు స్తోత్రాలు. మా భారతదేశం కూడా జ్ఞాపకం చేసుకోండి దేవా. నీ యొక్క ఉగ్రత భారతదేశంపై రాకుండా మీరు సహాయము చేయండి. అధికారులను జ్ఞాపకం చేసుకోండి. నీకు వ్యతిరేకంగా ప్రభా ఏ అధికారి లేవకుండా సహాయము చేయండి తండ్రి. నీకు వందనాలు చెల్లిస్తున్నాను దేవా. నీకు వ్యతిరేకంగా లేచినట్లయితే ప్రభా ఖచ్చితంగా మీ ఉగ్రతను తండ్రి మీరు కురిపిస్తారు దేవా. నీకు స్తోత్రాలు. మా భారతదేశము అలా ఉగ్రత పాలవ్వకుండా మీరు సహాయము చేయండి, తోడై నడిపించండి తండ్రి. నీకు వందనాలు చెల్లిస్తున్నాను గొప్ప దేవా. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అధికారులను జ్ఞాపకం చేసుకోండి, మంచి ఆరోగ్యం అందించండి, మంచి పరిపాలన అందించడానికి మీరు సహాయం చేయండి. వారి మనస్సు మీకు వ్యతిరేకంగా ఉండకుండా మీరు మార్చండి తండ్రి. నీకు వందనాలు చెల్లిస్తున్నాను గొప్ప దేవా. ఈరోజు పెళ్లి రోజు, పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించండి, ఆశీర్వదించండి. మెండైన నిండైన దీవెనల చేత ప్రభా వారు ఈ సంవత్సరం అంతయు నీ యందు ఫలించే బిడ్డలుగా ఉండుటకు మీరు కృప చూపించండి, సహాయము దయచేయమని ప్రార్థించుచున్నాను తండ్రి. నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈ దినమంతయు తండ్రి మాకు తోడై నీ కృపాక్షేమాన్ని మాకు దయచేయమని పరిశుద్ధుడు నజరేయుడైన యేసయ్య నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.